తమిళనాట హై డ్రామా మద్దతు ఇచ్చినట్లే ఇచ్చి తప్పుకున్న ఐయుఎంఎల్ పార్టీ అటుగా చూడండి ఇగో ఎంత దారుణమో. మద్దతు ఇచ్చినట్టే ఇచ్చి మేము మద్దతు ఇస్తున్నాం ప్రభుత్వం ఏర్పాటు చేసుకో అని చెప్పి ఐయుఎంఎల్ ఈ పార్టీ ఏం చేసింది వస్తుంది ఒకసారి చూడు. సో వామపక్షాలు తోడొచ్చిన దాడిని మ్యాజిక్ ఫిగర్ మద్దతుపై నేడు ప్రకటిస్తామన్న వీసీకే విజయ్ ప్రమాణ స్వీకారానికి మరింత ఆలస్యం. మూడోసారి గవర్నర్ను కలిసిన టీవీకే అధినేత. సో ఇదండి ఈరోజు ఇంత దారుణంగా ఉన్నది ఈరోజు వార్తలు. గవర్నర్ లేఖను అందిస్తున్న విజయ్ అట, గవర్నర్కు లేఖలు అందిస్తున్న విజయ్. సో ఇక్కడ విషయం ఏంటంటే తమిళనాడులో మామూలు హైడ్రామా కాదు, పెద్ద హైడ్రామా నెలకొన్నది, మామూలు హైడ్రామా కాదు అసలు. ఇక చాలా ఇక్కడ విషయం చూసుకుంటే ఇక్కడ విషయం ఏదైతే ఉంది, ఇక్కడ డిఎంకే అన్నా డిఎంకే రెండు పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నాయని చెప్పి ఒక ప్రధానమైన వార్తలు అనిపిస్తున్నాయి. సో ఇప్పటికే స్టాలిన్ మాత్రం స్పష్టంగా ప్రకటించిండు, మిత్రపక్షాలు ఏమైనా ఉంటే ఇప్పటికే కాంగ్రెస్ టీవీకేకి మద్దతు ఇచ్చింది, ఇంకా ఏమైనా పార్టీలు ఉంటే మీరు స్వచ్ఛందంగా నిర్ణయం తీసుకోండి, టీవీకే విజయ్కి ఆయనకు ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి గవర్నర్ అవకాశం ఇవ్వాలని చెప్పి ఆయన ఇప్పటికే మాట్లాడడం జరుగుతూ ఉంది. ఇక్కడ విషయం ఏంటంటే సంచలన నిర్ణయం తీసుకున్నాడు ఓరు టీవీకే విజయ్. ఆయనకు ఒక ప్రభుత్వం ఏర్పాటు చేయకపోతే బల పరీక్షకు ఆయనకు అవకాశం ఇవ్వకపోతే, గవర్నర్ ఒకవేళ అవకాశం ఇవ్వకపోతే ఆయన 107 మంది ఎవరైతే గెలిచిర్రో టీవీకే పార్టీ తరఫున గెలిచిన 107 మంది మూకుమ్మడిగా రాజీనామా చేస్తారు. సో రాజీనామా చేసే జరిగే పరిస్థితి ఏంది, సగానికి పైగా ఎమ్మెల్యే లేకపోతే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి వీలు ఉండదు. ఇక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయరు, అవకాశమే ఉండదు. సో ఒకటే అవకాశం, మళ్ళీ ఎలక్షన్లకు పోవడమా లేదంటే గవర్నరు సిఫారసు మేరకు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రపతి పాలన విధించడమా, ఈ రెండే ఉంటాయి. ఇక ఈ రెండే జరుగుతాయి. సో ఇక్కడ ఏంది, డిఎంకే అన్నా డిఎంకే ఈ రెండు పార్టీలు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే ఆలోచన ఉంటే మటుకు తక్షణమే మేము మా పార్టీ అందరం కూడా రాజీనామా చేస్తామని చెప్పి ఆయన ప్రకటించిండు. సో ఇక ప్రజలందరూ ఒకటే విషయం, ప్రజలందరూ కూడా విజయ్కి ఓట్లు వేసిర్రు, విజయ్ని గెలిపించిర్రు. సో ఈరోజు ఈ కుట్ర రాజకీయాలు ఇవన్నీ బంద్ చేయాల్సిన అవసరం ఉంది. టీవీకే విజయ్కి ఫ్లోర్ టెస్ట్ కోసం అనుమతి ఇవ్వాల్సిన అవసరం అయితే ఉన్నది, బల నిరూపణ చేసుకోవాలని చెప్పి ఆయన కోరుతూ ఉన్నాడు. సో ఇక్కడ ఏంది, సంఖ్యాపరంగా చూపించి సంఖ్యాబలం నీకు లేదు, సంఖ్యాబలం లేకపోవడం వల్ల నీకు అనుమతి ఇవ్వడం లేదు అని చెప్పి ఈరోజు చెప్తా ఉన్నాడు. సో ఇక్కడ ఏమంటుందో దాంతోపాటు మరోపక్క వేరే వాళ్ళు ఎవరైనా సంఖ్యాబలం తీసుకొచ్చి నా దగ్గరికి వస్తే వాళ్ళని కూడా ఆహ్వానిస్తా అని చెప్పడం ఇది చాలా హాస్యాస్పదంగా ఉంది. ఇది అంటే ఇక ఏంది, ఈ గవర్నర్ ఏం చేస్తూ ఉండు, సెంట్రల్ గవర్నమెంట్ అంటే బీజేపీ నరేంద్ర మోడీ అమిత్ షా చెప్పినట్టు వింటూ ఉన్నాడు, వాళ్ళు ఆడించినట్టు ఆడుతూ ఉన్నాడు, అదే జరుగుతూ ఉంది. స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఈరోజు బీజేపీ ఆడుతున్న నాటకమే ఇది, కాలయాపన. 4 రోజులు అయిపోయింది రిజల్ట్ వచ్చి, ఏదండి మరి ఎందుకు కాలయాపన చేస్తున్నట్టు, ఈ సంఖ్యాబలం పేరు చెప్పి ఎందుకు మీరు కాలయాపన చేస్తున్నారు చెప్పాల్సిన అవసరం ఉంది. ఇక్కడ తమిళ ప్రజలు వాళ్ళందరూ కూడా ఆగ్రహంతో ఉన్నారు. అందరూ కూడా అక్కడ ఒక విషయం ఏంటంటే టీవీకే విజయ్ని ఎవరు ఆపలేరు. మళ్ళీ వాళ్ళ ఎలక్షన్కి పెడితే మాత్రం డిఎంకేకు అన్నా డిఎంకేకు అసలు డిపాజిట్ కూడా తక్కువ, మొత్తం క్లీన్ స్వీప్ అయిపోద్ది మొత్తం కూడా. టీవీకే విజయ్కి అందరూ ఓట్లేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పటికైనా సెంట్రల్ గవర్నమెంట్ నాడే నాటకాలు బంద్ చేసి విజయ్కి అవకాశం ఇవ్వాలని చెప్పి కోరడం జరుగుతూ ఉంది. తమిళనాడులో రాజకీయం పూటకో మలుపు తిరుగుతోంది. ప్రభుత్వ ఏర్పాటుకు టీవీకే నిర్విరామంగా యత్నిస్తున్న ఆటంకాలు ఎదురవుతూనే ఉన్నాయి. శుక్రవారం మరిన్ని నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. సిపిఎంలు తాము గెలుచుకున్న 4 సీట్లకు సంబంధించి మద్దతు లేఖల్ని శుక్రవారం మధ్యాహ్నం టీవీకేకు అందజేశాయి. సాయంత్రానికి ఐయుఎంఎల్ సైతం తాము గెలిచిన 2 స్థానాల మద్దతు ఇవ్వనున్నట్లు టీవీకేకు లేఖ పంపింది. టీవీకే మాత్రం శనివారం లేఖ ఇస్తామని చెప్పింది. వీసీకే కాకుండా మ్యాజిక్ ఫిగర్ 118 ఎమ్మెల్యేల మద్దతు ఉందంటూ టీవీకే అధినేత విజయ్ రాత్రి గవర్నర్ను కలిశారు. అంతలోనే మద్దతు టీవీకేకి లేదు అంటూ ఐయుఎంఎల్ ప్రకటించింది. గవర్నర్ను కలిసే సమయానికి సంఖ్యాబలం 116కు పడిపోవడంతో టీవీకే సందిగ్ధంలో పడింది. అంతా సవ్యంగా సాగి సీఎంగా విజయ్ శనివారం ప్రమాణ స్వీకారం చేస్తారని ఆశించిన టీవీకే శ్రేణులకు నిరాశ ఎదురైంది. సరిపడా సంఖ్యాబలం లేనందున గవర్నర్ నుంచి ఎలాంటి స్పందన రాలేదు.
శనివారం వీసీకే మద్దతు లేక వచ్చాక మరోసారి విజయ్ గవర్నర్ను కలుస్తారని తెలుస్తోంది అంటూ చూస్తున్నామండి. సో ఇక్కడ ఇది సో ఇక్కడ ఏంది ఎంత దారుణమైన అంటే తినే నోటికాడ ఒక గుంజుకూర అంటే గిదే, ఇక నోటికాడ ఒక గుంజుకూర అంటే గిదే. ఎంత దారుణం అంటే ఇక్కడ ఐయుఎంఎల్ పార్టీ ఏం చేసింది, సో మేము కూడా మాకు తీస్తున్నాం, మాకు 2 సీట్లు గెలిచిందని చెప్పి గవర్నర్ కలిసేసరికి ప్లేట్ ఫిరాయించింది. సో మీ మద్దతు ఇవ్వడం లేదు అని చెప్పి తేల్చి చెప్పింది. దాంతో 116 అయింది. ఇక సిపిఐ సిపిఎం 4, ఆ కాంగ్రెస్ 5, మొత్తం 9 సీట్లు అయ్యాయి. సో ఇంకా 2 సీట్లు అవసరం ఉన్నాయి ఇక 118కి. సో ఏదేమైనా విజయ్ ప్రమాణ స్వీకారం ఆపలేరు. తమిళనాడుకు టీవీకే విజయ్ ముఖ్యమంత్రి అవ్వడం ఖాయం. అది ప్రజలు నిర్ణయించారు, అది ప్రజా తీర్పు.